ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనుదినము క్రమం తప్పకుండా వాగ్దానములు వింటున్న మీకు ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. ఆమెన్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. నీ పగవాడు ఆకలి కొనే ఎడల వానికి ఇది భోజనం పెట్టుము, దప్పికొనే ఎడల వానికి దాహమేము. దేవుని నామమునకు స్తోత్రము. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథకర్త సొలొమోను రాజు ఎంత చక్కని మాటలు వాక్యము ద్వారా తెలియజేసినారు. మనకు విరోధులుగా ఉన్నవారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి. వారి ఆకలి కొని ఉండటం చూచినప్పుడు భోజనం అందించాలి. దాహమైనప్పుడు నీళ్ళు ఇవ్వాలి. అలా చేసినప్పుడు మన దేవుడు మనల్ని దీవిస్తారు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని చూచి హేళన చేయకూడదు, చులకనగా మాట్లాడకూడదు, వారిని చూచి అపహసించకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు మన శత్రువులను కూడా మిత్రులుగా చేయగలరు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణకు మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, అల్పులము, అయోగ్యులము, దీనులము, ఇంతవరకు క్షేమంగా మమ్మలను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ వేకువజామున ఎందరైతే మీ యొక్క వాక్యము వినటానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగాల గురించి ఎదురు చూసే వారికి వారి చదువులను బట్టి తగిన ఉద్యోగాలు దయచేయండి. వివాహము కాని వారికి తగిన సమయంలో వివాహము జరుగునట్లు మీ కృప దయచేయండి. అయ్యా, ఎంతో కాలం నుండి సరి అయిన సంబంధాలు దొరక్క ఎదురు చూస్తున్న వారికి చక్కని సంబంధాలు దొరుకులాగున మీ కృప ఉంచండి తండ్రి. గర్భిణీ స్త్రీలను సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కూలి పని వారికి తగిన జీతం దొరుకులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులు వారికి పనిచేసే దగ్గర ఎటువంటి ఆటంకాలు రాకుండా మీ కృప ఉంచండి. సొలొమోను రాజు తెలియజేసిన విధంగా మా శత్రువులు ఆపదలో ఉంటే వారికి సహాయం చేసే మనసు దయచేయండి. కార్లు, బస్సు, రైళ్ళు, విమానాలు, ఓడల్లో, బైకుల మీద ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాల్లో క్షేమంగా చేర్చండి. అంధభిక్షువులను కాపాడండి. వారికి కావలసిన ఆశించిన సహాయం దొరుకులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.